హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ మారీ అప్డేటర్. ఒక్కసారి మనం మన జీవితంలో రిలేషన్ గురించి, పెళ్లి గురించి, ఫ్యూచర్ లైఫ్ గురించి డీప్గా ఆలోచించాలంటే చాలా విషయాలు మనకు తెలియకుండానే ఉంటాయి. ఎందరో ప్రేమలో పడుతున్నారు, ఎందరో వాళ్ళ పెళ్లి గురించి కలలు కూడా కంటూ ఉన్నారు. ఇంకొంతమంది అసలు పెళ్ళి అంటేనే భయపడుతున్నారు నవ్వే డేస్. అసలు నిజంగా ఈ మ్యారేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అందులో మనకు తెలియని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. ఒకరి ఎమోషన్ కనెక్షన్ వల్ల ఈ పెళ్ళిళ్ళు అనేవి స్ట్రాంగ్ అవుతాయి అంటారా, లేక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ప్రాబ్లం వస్తుందంటారా, లేక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంటర్ఫేసెస్ వల్ల రిలేషన్లో గ్యాప్ వస్తుందంటారా? ఇంకా కొంతమంది అయితే నాలాంటి వాళ్ళు పెళ్ళి అంటేనే ప్యానిక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు నవ్వేడేస్ పెళ్ళిళ్ళు ఎలా అసలు మర్డర్లు వైఫ్ చేస్తుంది, హస్బెండ్, వాటన్నిటికీ ఇది మెంటల్ ఫోబియాలా మారిపోతుందంటారా? లేదా ఒక హెల్తీ మ్యారేజ్లో అసలు ఎలాంటి బిహేవియర్ ఉండాలి, అసలు ట్రస్ట్ కమ్యూనికేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివి నిన్ను నన్ను మనందరినీ కూడా డే బై డే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. అలాగని మనందరం డిస్కస్ చెయ్యలేని డీప్ సైకలాజికల్ మ్యారేజ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సింపుల్గా ఈ వీడియోలో 5 కీ రిలేషన్షిప్ అండ్ మ్యారేజికల్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో, సైన్స్ బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్తో టోటల్లీ మన స్టైల్లో ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందాం. ఒకసారి ఈ వీడియోని అంతా కూడా కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మన మారీ అప్డేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియని ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ న్యూస్ గురించి ప్రతిరోజు ఒక వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. అందుకు మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ, లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకసారి ఊహించండి, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ పెళ్లికి స్పాన్సర్గా ఒక పెద్ద బ్రాండ్ మీ ముందుకు వస్తే, అది కూడా మీ ఇద్దరి పేర్ల వల్ల. మీరు అనుకోవచ్చు ఇలా జరిగితే బాగానే ఉంటుంది కానీ అలా జరగాలి కదా అనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నిజంగానే జరిగింది. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇది నిజంగానే జరిగింది. జోయల్ బర్గర్ గారని అష్లీ కింగ్ అనే ఆవిడతో ప్రేమలో పడినప్పుడైతే ఇది జరిగింది. ఆగండి, ఇదేం ఫేక్ స్టోరీ కాదు. అమెరికాలోని ఇల్లినాయిస్ అనే రాష్ట్రంలో న్యూ బెర్లిన్ అనే ఒక చిన్న గ్రామం అయితే ఉంది. ఇందాక నేను చెప్పిన పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో, జోయల్ బర్గర్ గారు అలాగే ఆష్లీ కింగ్ అనే అమ్మాయి, వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి అదే స్కూల్లో అయితే కలిశారు. చిన్నప్పటి ఫ్రెండ్షిప్ కాస్త కాలక్రమేణా అది ప్రేమగా అయితే మారింది. 2014 అక్టోబర్లో అయితే ఈ జోయల్ బర్గర్ అనే అతను ఆమెకి ప్రపోజ్ అయితే చేశాడు. ఆమె పేరు ఆష్లీ కింగ్ కదా, మనోడంటే మనసులో తనకు కూడా ఇష్టం ఉంది కాబట్టి సో ఫైనల్లీ తన ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ అయితే చేసింది. ఇంతవరకు అయితే మొత్తానికి బాగుంటుంది, కానీ అసలు కథ తర్వాతే మొదలవుతుంది. వాళ్ళ పెళ్లి అనౌన్స్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న పేపర్లో బర్గర్ కింగ్ అనే పేరుతో ఒక ఫన్నీ ఫోటో అయితే పెట్టారు. ఆ ఫోటో స్టేట్ లెవెల్లో పేపర్లో అయితే హెడ్లైన్ అయితే అయింది. ఆ విషయం బర్గర్ కింగ్ అనే కంపెనీ దృష్టికి అయితే వెళ్ళింది. అప్పుడు ఈ బర్గర్ కింగ్ అనే వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి మొత్తం ఖర్చు వాళ్ళే భరించారు. ఆ పెళ్లి వేడుకలో అయితే ఆ బర్గర్ కింగ్ యొక్క తలపట్టాలు, అక్కడ ఉన్న పెళ్లి వారందరూ కూడా ఆ షర్ట్స్ మీద అయితే బర్గర్ కింగ్ లోగో అయితే ఉంటుంది. అలా వాళ్ళ పెళ్లిని ఈ బర్గర్ కింగ్ అనే కంపెనీ వాళ్ళు చాలా ఘనంగా అండ్ గ్రాండ్ గా అయితే చేశారు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క నేమ్ వాళ్ళిద్దరు పేర్లు రావడం వల్ల చాలా పెద్ద లెవెల్లో అయితే వాళ్ళ బ్రాండ్ ని కూడా ప్రమోషన్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఆ పెళ్లిని అయితే చాలా గ్రాండ్ గా అయితే చేశారు. ఇది విన్న తర్వాత నిజంగా మీకేమనిపించింది? ఇప్పుడు మీ పేరు వల్ల మీ పెళ్ళి ఒక బ్రాండ్ స్పాన్సర్ ఈవెంట్ అయితే ఒకవేళ జరిగితే మీకు ఏ బ్రాండ్ కావాలో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒకసారి మనం ఓపిక్గా ఆలోచిద్దాం. ఈ మధ్యకాలంలో పెళ్ళైన చాలా మందిలో లేదా పెళ్ళికి రెడీగా ఉన్న వాళ్ళల్లో ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది. పెళ్ళైన తర్వాత అసలు ఎలా ఉంటామో లేదో, 1 year బాగుంటుందని చెప్పేసి కొంతమంది అంటారు. అసలు ఎందుకు హ్యాపీనెస్ ఉంటుందో లేదని చెప్పేసి మీరు చాలా మందికి డౌట్లు ఉండే ఉంటాయి. అంటే మీ జీవితంలో నిజంగా హ్యాపీనెస్ పెరగాలి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలను అయితే పట్టించుకోవాలి. ఆ చిన్న చిన్న విషయాలేగా ఎవరు పట్టించుకుంటారు అనేసి అస్సలు మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న డే టు విషయాలే మీ రిలేషన్ని చాలా స్ట్రాంగ్గా చేస్తాయి. ఒక సర్వే ప్రకారం 81% సంతోషంగా ఉన్న కొన్ని జంటలు మా రిలేషన్షిప్లో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా రిలేషన్షిప్ మధ్యలోకి అయితే రారు అని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ అన్హ్యాపీ కపుల్స్లో ఇది కేవలం 38% మాత్రమే అయితే ఉంది. అంటే దీని అర్థం మీ జీవితంలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వింగ్ కనుక తగ్గితే మీ ప్రేమ, మీ యొక్క అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనేసి ఆ సర్వేలు చెప్తున్నాయి.
అలాగే మీ భార్య లేక మీ భర్త మీద 100% ట్రస్ట్ అయితే ఉండాలి. ఫ్రెండ్షిప్, కాంపిటబిలిటీ, రొమాన్స్ ఇవన్నీ ఉన్నా ఈ ట్రస్ట్ ఒక్కటి లేకపోతే పైనున్న పటాపంచలు లాంటి ఇల్లు కేవలం ఒక్క గాలి వస్తే మొత్తం భస్మం నేలమట్టం అయిపోతుంది. సో ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగే పెళ్ళైన వాళ్ళు డైలీ వాకింగ్ చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్స్ తినడం, అప్పుడప్పుడు అలా వాళ్ళ చేత హెల్త్ చెకప్స్ చేయించడం ఇలాంటివి ఎక్కువగా చేస్తారట. అంటే ఈ వివాహం వల్ల మన హెల్త్ కూడా ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ అయితే అవుతుంది. ఇది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్ట్ లాంటిదే. అలాగే ఒక షాకింగ్ స్టాట్ కూడా ఉంది. ఈ పెళ్ళైన వాళ్ళ దగ్గర సింగిల్స్ కంటే 4 రెట్లు ఎక్కువగా అయితే సేవింగ్స్ అయితే ఉంటాయట. కానీ డైవర్స్ అయిన వాళ్ళు ఈ సింగిల్స్ కంటే 77% అయితే తక్కువ ఆస్తులు కలిగి ఉంటారు. అంటే అనవసరమైన ఈ డైవర్స్లు మన ఫైనాన్షియల్ స్టాబిలిటీని కూడా చాలా దెబ్బతీసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీ రిలేషన్లో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా ఇంటి పనుల్లో భర్తలు ఎక్కువగా తమ వైఫ్స్లకు సహాయం చేస్తూ ఉంటే, ఆ పనిని షేర్ చేసుకుంటూ ఉంటే భార్యలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ హస్బెండ్స్తో ఇంకాస్త ఎక్కువ టైం క్వాంటిటీ అయితే ఉంటుంది. అంటే సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ నొక్కోవడం కాదు, అప్పుడప్పుడు మీ వైఫ్ కష్టపడుతూ ఉంటే కొంచెం అలా తనకి హెల్ప్ చేయండి. మీ రిలేషన్లో బాండింగ్ ఖచ్చితంగా చేంజింగ్ అనేది మీరే చూస్తారు. 15 ఏళ్ళ స్టడీ చెప్తుంది, పెళ్లికి ముందు మీరు కనుక హ్యాపీగా కనుక ఉంటే పెళ్లి తర్వాత కూడా మీ రిలేషన్లో ఎక్కువగా హ్యాపీగా అయితే ఉంటారట. మరి నిజంగానే ఆ సర్వేల ప్రకారం మీరు ఇంకా హ్యాపీగానే ఉన్నారా? పెళ్ళి అయితేనే నా లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ సర్వే ప్రకారం కొంచెంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. నిజం చెప్పాలంటే మీ హ్యాపీనెస్ అనేది వీటి మీద ఆధారపడదు, మీ లోపల ఉన్నదాన్ని బట్టి ఆ హ్యాపీనెస్ అనేది ఆధారపడుతుంది. మొత్తానికి పెళ్లి జీవితంలో హ్యాపీనెస్, సంతోషం రావాలి అంటే ఒక మ్యాజిక్ అయితే కాదు, ఒక్క రోజులో వచ్చే మిరాకిల్ కూడా కాదు. రోజు చిన్న చిన్న విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు స్పేస్ ఇవ్వడం, ముఖ్యంగా ట్రస్ట్ కలిగి ఉండడం, ఇంటి పనుల్లో ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, అవే నిజమైన సక్సెస్ సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్లలో మీ రిలేషన్లో మీరు ఫాలో అయ్యేవి ఏంటి? మీ యొక్క హెల్త్ రిలేషన్ గురించి మీకు తెలిసింది కామెంట్ బాక్స్లో అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒకసారి మనం ఓపిక్గా ఆలోచిద్దాం. పెళ్లికి ముందు మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటాం. వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తారు, వాళ్ళు మనల్ని ఎంత కేర్ చేస్తారు, మన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ని మాత్రం చాలా మంది అస్సలు అడగరు. మనీ విషయాల్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి. 2016లో చేసిన ఒక స్టడీ ప్రకారం 40% కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లికి ముందు తమ భర్త ఏం చేస్తాడు, తను ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా క్రెడిట్ స్కోర్ పరంగా కానీ అప్పులు కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అవేమీ కూడా తెలియదు. అయితే వాళ్ళకి ఎంత అప్పులు ఉన్నాయి, అయితే వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, వాళ్ళకి ఈఎంఐ బిల్స్ ఎంత కట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి పెళ్ళైన తర్వాతే తెలుస్తున్నాయంట. అఫ్ కోర్స్ ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటి అంటే తన పార్ట్నర్ ఎలా ఖర్చు చేస్తాడో, ఎలా సేవ్ చేస్తాడో ముందుగానే తెలుసుకునే జంటలు చాలా తక్కువగా అయితే ఉన్నాయంట. సర్వే ప్రకారం కొత్తగా పెళ్ళైన జంటల్లో ప్రతి 3 జంటల్లో ఒక జంట ఆ యొక్క పార్ట్నర్ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ అస్సలు ఊహించినట్టే లేవు అనేసి చెప్తుంది. మీరే ఒకసారి ఊహించండి. మీరే అనుకుంటూ ఉంటారు, నా భర్త చాలా డిసిప్లిన్గా ఉంటారు, అసలు ఎలాంటి అలవాట్లు లేవు, అసలు ఎలాంటి వృధా ఖర్చులు ఉండవు అని ఇలా అయితే అనుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత తెలిసేది ఏంటంటే మొత్తానికే మోసం. ఖర్చులేమో ఎక్కువ, కావాల్సిన సేవింగ్స్ ఏమో 0. అండ్ ఇంకో షాకింగ్ స్టాట్ అయితే ఉందన్నమాట. బేసిక్గా మా మగవారు ఎంత ఖర్చు చేసినా భార్యలకైతే చెప్పరు. అదే భార్యలు బేసికల్లీ అబ్బాయిలు ఖర్చు చేసే దాంట్లో సగం కూడా ఖర్చు చేయరు, కానీ అందులోని గిల్టీ పడిపోతూ ఉంటారు. కానీ నవేడేస్ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళలో 80% ఈ క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనేసి అంటారు. 92% సర్వే రెస్పాండెంట్స్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ నా పార్ట్నర్లో ఉండాలి అనేసి అనుకుంటారు. కానీ యాక్చువల్ డిస్కషన్ అనేది పెళ్లికి ముందైతే జరగదు. అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఏమో హైలో అయితే పెంచుకుంటాం, కానీ రియాలిటీ మాత్రం అవన్నీ అడగకుండా పెళ్లి మాత్రం ఊహల్లోనే పెళ్లి చేసుకుంటాం. మొత్తానికి ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, ఈ లవ్ ఒకటే ఆ రిలేషన్షిప్కి ఎనఫ్ కాదు. ఈ మనీ మ్యాటర్స్లో కూడా ఆనెస్టీ, ట్రాన్స్పరెన్సీ, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చాలా అవసరం. మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా అయితే ఉండాలంటే పెళ్లికి ముందు మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అడగండి. రేపు మనకు పెళ్ళైతే మనం ఎంత అప్పు తీర్చాలి, ఇంకా మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఎంత అని. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనలో చాలామంది ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటే సంతోషంగా, క్లోజ్నెస్తో ఎప్పుడు కలిసి ఉండడం అయితే అనుకుంటాం. పెద్దగా దూరం ఉండకుండా ఎప్పుడు కలిసి డిసిషన్స్ తీసుకోవాలి, ఒకరు లేకుంటే ఒకరు విడిచిపెట్టలేనంతగా ఉండాలి,
అంటే అదే అసలైన నిజమైన ప్రేమ అనిపిస్తుంది కదా. ఎస్, ఎమోషనల్గా కనెక్షన్ చాలా అవసరం. మన పార్ట్నర్తో కలిసి నవ్వుకోవడం, మన యొక్క ప్రాబ్లమ్స్లో సపోర్ట్గా ఉండడం, టెన్షన్లో కలిసి హ్యాండిల్ చేయడం, అవన్నీ కూడా హెల్తీ రిలేషన్షిప్లో చాలా అవసరం. కానీ ఓవర్ డిపెండ్స్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ అవుతుంది ఇక్కడ. అంటే ఎప్పటికీ పార్ట్నర్ యొక్క అప్రూవల్ లేకుండా ఒక స్టెప్ కూడా వెయ్యలేను అనే ఒక ఫీలింగ్, అది ఒక అన్హెల్దీగా అయితే ఉంటుంది. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తే ఇంటర్ డిపెండెన్స్ అంటే ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. మీరు ఒక ట్రీ అనుకోండి, మీ పార్ట్నర్ ఇంకో ట్రీ అనుకోండి. ఈ రెండింటికి రూట్స్ వేరే, వేర్లు వేరే, కానీ రెండు కూడా దగ్గరగా పెరుగుతున్నారు. అంటే సరైన డిస్టెన్స్, సరైన కనెక్షన్, ఒకరినొకరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకరిని వదిలేసినా పూర్తిగా అయితే పడిపోరనమాట. అంటే ఇక్కడ ఇండివిడువాలిటీ అనేది మిస్ కాకుండా ఆ యొక్క రిలేషన్ని బ్యాలెన్స్ చేయడం, అదే ఇంటర్ డిపెండెన్స్ అంటారు. ఇప్పుడు కో డిపెండెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, ఇక్కడ ఒక ప్లాంట్ ఆ ప్లాంట్ మీద పడి పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ రూట్స్ అనేది స్ట్రాంగ్ అయితే ఉండవు, ఆ వేర్లు అయితే స్ట్రాంగ్ గా ఉండకపోవడం వల్ల ఈ రెండింటిలో ఒక్క ప్లాంట్ తొలగించినా కూడా దానికి ఆపోజిట్ ఇంకో ప్లాంట్ కూడా పడిపోతుంది. అంటే తను లేకుంటే నా లైఫ్ లేదు అనే ఎక్స్ట్రీమ్ డిపెండెన్స్ నే ఇక్కడ కో డిపెండెన్స్ అని అంటారు. ఆ యొక్క రిలేషన్షిప్ లో అయితే ఈ పాయింట్స్ అయితే ఉంటాయి. పూర్ బౌండరీస్, పీపుల్స్ ప్లెజింగ్, ఫియర్ ఆఫ్ లాసింగ్ పార్ట్నర్, బ్లేమింగ్ ఈచ్ అదర్ అండ్ నో పర్సనల్ గోల్స్ అండ్ ఫైనల్లీ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇదంతా కూడా రిలేషన్ లో ఎమోషనల్ ప్రెజర్, ఫైట్స్, మిస్అండర్స్టాండింగ్ అయితే రీజన్ అయితే అవుతాయి అన్నమాట. మ్యాక్సిమం సెల్ఫ్ ఐడెంటిటీని అయితే మెయింటైన్ చేయాలి. ఆ రిలేషన్షిప్లో క్లోజ్నెస్ ఉండాలి, సపోర్ట్, ఇంటిమేసీ, ఇవన్నీ కూడా చాలా అవసరం. కానీ మన సెల్ఫ్ ఐడెంటిటీ, మన గోల్స్, మన ఓన్ డెసిషన్స్, వాటిని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఇది బ్యాలెన్స్ చేయడమే రియల్ హెల్దీ లవ్. లవ్ లో సపోర్ట్ ఉన్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఉండాలి, క్లోజ్నెస్ ఉన్నా స్పేస్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో ఇందులో మీ రిలేషన్ ఎక్కడుందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒక చిన్న ప్రశ్న, మీ పెళ్లి గురించి మీకు ఆలోచన వచ్చిందంటే మీ మనసులో ఎలా ఉంటుంది? ఎగ్జైటెడ్ గానా, హ్యాపీగానా, లేదా అసలేంటి పెళ్లి బాధ అని భయం వేస్తుందా? అయితే మీరు ఈ వీడియోను తప్పకుండా చూడాలి. గామోఫోబియా అంటే పెళ్ళంటే భయం. ఇది జస్ట్ ఒక నార్మల్ టెన్షన్ అయితే కాదు, ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫియర్. ఈ లూప్లోకి వెళ్తే నా లైఫ్ సర్వనాశనం అయిపోతుంది అని ఒక మెంటల్ బ్లాక్ మిలా ఉంటుంది. ఈ గ్లామోఫోబియా అనేది, ఇక్కడ గ్లామో అంటే మ్యారేజ్, ఫోబియా అంటే ఫియర్, భయం, అంటే మ్యారేజ్ ఫియర్. ఇప్పుడు మీరు అడుగుతారు అసలేంటి పెళ్ళంటే అంత భయం ఎందుకు వస్తుంది అని చెప్పేసి. అలా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే చైల్డ్హుడ్లో పేరెంట్స్ ఫైట్ చూసి, పాస్ట్ బ్రేకప్స్ వల్ల అండ్ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల, ఈ ఫ్యామిలీస్లో అప్పటికే ఫెయిల్డ్ మ్యారేజెస్ అన్ని చూసి, జెనెటిక్ యాంగ్జైటీ వల్ల, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల, అదేంటో కొందరికి కమిట్మెంట్ అంటేనే బ్రీత్ ఆగిపోతుంది. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ మ్యారేజ్ అనే వర్డ్ వింటేనే ఈ ఫ్యూచర్ గురించి నెగిటివ్ ఇమాజినేషన్. అందులో ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అనమాట. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆ కూల్ డ్రింక్స్ సీసాలో, ఆ డ్రమ్ములో, ఆ సూట్ కేసులో, అలా అనమాట. అలా మైండ్లో అయితే అలా ఫియర్ ఫిలిమ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట మైండ్లో. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, ఫియర్ మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. ఒక్క లైఫ్, ఒక్క ఆపర్చునిటీ, ఒక్క రిలేషన్షిప్, అది కూడా లవ్తో, ట్రస్ట్తో, ఇంకా కమిట్మెంట్తో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లవ్, మ్యారేజ్, ట్రస్ట్, ఫియర్, మనీ, ఎమోషనల్ కనెక్షన్స్, అన్ని పాయింట్స్ సైంటిఫిక్ స్టడీస్తో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మన స్టైల్లో అయితే డీప్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేసాం. కానీ ఒక్క విషయం మాత్రం మీ లైఫ్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ రిలేషన్ అంటే మనం ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరినొకరం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవడం. ఈ ప్రతి రిలేషన్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంటుంది. కానీ ట్రస్ట్, కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ ఉంటే అందులో ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన ఫ్యాక్ట్స్ మీ రిలేషన్ జర్నీలో ఒక్క స్టెప్ అయినా పాజిటివ్ స్టెప్ కనుక తీసుకొస్తే అదే నా హార్డ్ వర్క్కి ఒక సక్సెస్. ఇంకా గామోఫోబియా ఉన్నవాళ్ళు ఫియర్ని ఓవర్కమ్ అయ్యేలా చేయండి. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, హౌస్ హోల్డ్ బ్యాలెన్స్, ఎమోషనల్ ఇంటర్డిపెండెన్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఇవి స్టెప్స్. ఈ రిలేషన్ అనేది 2 పర్ఫెక్ట్ పీపుల్స్ మధ్య కాదు, 2 ఇంపర్ఫెక్ట్ పీపుల్ మధ్య పర్ఫెక్ట్గా ఎఫర్ట్ పెట్టేదే ఈ రిలేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్లో మీ రిలేషన్ గురించి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన మారి అప్డేటర్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. లైఫ్లో లవ్, మ్యారేజెస్ గురించి, ఇంకా ఎన్నో రియల్ డీప్ ఫ్యాక్ట్స్ల గురించి చాలా వీడియోస్ కూడా మీకోసం రాబోతున్నాయి మన ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.
స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, స్ట్రాంగ్ ఫ్యామిలీస్, స్ట్రాంగ్ నేషన్. జై హింద్. సైనింగ్ ఆఫ్, మారీ అప్డేటర్.